సార్ నిన్న చేసిన రీలో చాలా వైరల్ అయిపోయింది. చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ ఫ్యాన్స్ ఫాలోయింగ్ నేను తట్టుకోలేకపోతున్నాను సార్. ఏంటి సార్ అది? అదే మా జూనియర్ అదే మిమ్మల్ని అడిగేసి చెప్తానని చెప్పాను. ఓకే గురుగారు, అడగండి, క్వశ్చన్ అడగండి. ఫిట్స్ అనేది అసలు ఎందుకు వస్తాయి సార్? ఒకటి బ్రెయిన్లో ఒక 100 బిలియన్ సెల్స్ వరకు ఉంటాయి. సో ఇవి ఒక న్యూరాన్తో ఇంకో న్యూరాన్ కమ్యూనికేట్ అయ్యే ప్రాసెస్లో ఎలక్ట్రికల్ డిశ్చార్జెస్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ కమ్యూనికేషన్ అంతా ఎలక్ట్రికల్ ఫామ్లో ఒక ప్యాటర్న్గా, ఒక పద్ధతి, ఒక నీట్గా అవుతూ ఉంటాయి. వెన్ దేర్స్ అన్ అబ్నార్మల్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ, దెన్ దేర్ ఇస్ అన్ డిస్టర్బెన్స్ ఇన్ దట్ బ్రెయిన్ యాక్టివిటీ, దెన్ ఇట్ విల్ ప్రొడ్యూస్ లైక్ ఫిట్స్ గురించి అడిగితే కరెంటు, వైర్, ఎలక్ట్రిసిటీ అని అంటున్నాడు. మనం కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసినా బాగుండు. ఎలక్ట్రిసిటీ అంటే కరెంటు వైర్ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ కాదురా. If Caesar is a paradoxical time limited clinical event resulting from a state of particle, for example, hypersynchronic characters, abnormal excessive and self-sustaining electrical discharges arising from neuron population leading to transient disruption of normal cerebral network and manifesting as motor, sensory, autonomic, cognitive or behavioral phenomena. ఇలా చెప్తే అర్థం కాదుగా, అందుకే అలా చెప్పారు. మూసుకో. సో ఎలాగైతే జ్వరం వచ్చినప్పుడు టెంపరేచర్ పెరుగుతుందో, ఎలక్ట్రికల్ ఓవర్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఫిట్స్ లాగా ప్రెజెంట్ అవుతుంది. అంతేగాని దీనికి ఏదో దయ్యం పట్టిందో, చేతుబడి చేశారనో, లేకుంటే ఆత్మ ఆవహించిందనో ఇలాంటి మూఢనమ్మకాలతోటి పేషెంట్ని ఇబ్బంది పెట్టద్దు. థ్యాంక్ యూ. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా.